ఆహా! ఎంత ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది కదా పిచ్చుకల అరుపులు. పిచ్చుకలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. ఊర్లల్లో ఎక్కువగా ఈ పిచ్చుకలను ఊరవిష్కెలని పిలుస్తుంటారు. మన పెద్దవాళ్ళు ఊరవిష్కెలని పిలుస్తుండడంతో మనం కూడా ఊరవిష్కెలని పిలిచిన సందర్భాలు ఎన్నో. పెద్దయ్యాక వీటిని పిచ్చుకలు అంటారని తెలుసుకున్నాక మనం కూడా పిచ్చుకలని పిలుస్తున్నాము. ఇవి ఎక్కువగా జనావాసాల మధ్య మనుషులతో పెనవేసుకొని జీవిస్తుంటాయి. పెంకుటిల్లు, పందిర్లు ఉన్న చోట ఇవి ఎక్కువగా ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. పెంకులను కప్పుగా, పెంకుల కింద ఉన్న మట్టి పెళ్ళలనే రక్షణ కవచాలుగా మర్చుకొని జీవిస్తూ సంతానోత్పత్తిని పెంపొందించుకునేవి ఈ పిచ్చుకలు. ఇటీవల కాలంలో పెంకుటిల్లు పోయి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తుండడంతో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వీటిని చూద్దామన్నా మచ్చుకైనా కనిపించడం లేదు. పర్యావరణ సమతుల్యతలో భాగమైన పిచ్చుకలను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.